నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ దగ్గర రాదు. You will only observe with your eyes and see the punishment of the wicked. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడు అయిన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ ఏ తెగులు దారిని సమీపించదు. For he shall give his angels charge over you to keep you in all your ways. నీ పాప రాయి తొలగకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి నీవు సింహములను నాగుపాములను బ్రొక్కెదవు, కదువ సింహములను భుజగములను అడగబ్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అందరం కలిసి లాస్ట్ రక్షించి అతన్ని గొప్ప చేశాను. చాలా వండర్ఫుల్ వర్డ్స్. దీన్ని ఏమంటారంటే క్రైస్తవుని ధననిధి అంటారు. ఏమంటారు ఒకసారి చెప్పండి. క్రైస్తవుని ధననిధి. ఒక్క వచనం మనం కనుక ఫాలో అయితే, మొదటి వచనాన్ని ఒక్క వచనాన్ని మనం ఫాలో అయితే దాని క్రింద ఉన్నటువంటి ప్రతి ఒక్క వచనాన్ని దేవుడు మనకి బ్లెస్సింగ్గా ఇస్తాడన్నమాట. ఏం వచనం అంటే మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఎప్పుడైతే మనము మహోన్నతిని చాటున నివసిస్తామో, ఆయన సర్వశక్తిని నీడలో మనం ఉంటామో, ఆయన చెప్పినట్లు నడుస్తామో, మనకి 28 ఎవరైనా ద్వితీయోపదేశకాండం 28 1-2 వచనాలు చెప్పండి. ద్వితీయోపదేశకాండము 28 1-2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మాటలు చూడండి ఒక్కసారి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఈ ఒక్క వచనాన్ని ఫాలో అయితే మిగతా వచనాలలో ఉన్నటువంటి దీవెనలన్నీ మన మీదకి వస్తాయి అన్నాను కదా. నీ దేవుడైన యెహోవా మాట మనం ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలంట. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేవాలి. అంటే మనం ఎలా నడవాలంట? ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవాలట. తర్వాత నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మ కంటే నిన్ను హెచ్చించును. ఎలా హెచ్చిస్తాడంట? మన ముందున్న వాళ్ళు కానీ, మన వెనుకున్న వాళ్ళు కానీ, మన ప్రక్కన ఉన్న వాళ్ళు, వీళ్ళందరికన్నా మించిన దీవెనలు మనకు వస్తాయి. మనం ఎలా ఉండాలి? మహోన్నతిని చాటున ఉంటే చాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఇందాక ఇక్కడ మళ్ళా ఇంకొకసారి చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా వినాలి అని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. ఏబు కూడా ఒక మాట చెప్తాడు. ఏబు గ్రంథము 5వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఒకసారి చూడండి. 8వ అధ్యాయము 5వ వచనం. 8:5. నీవు జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడైన యథార్థవంతుడైన ఎడల, నిశ్చయమైన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయాలి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నిన్నను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. చాలండి, చాలు చాలు. అందరం కలిసి ఇదే మాటలు చదువుకుందాం. 5వ వచనం నుంచి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడైన దేవుని బతిమాలుకొనిన ఎడల, పవిత్రుడవై యథార్థవంతుడవై ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నిన్నను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఇంకా ఇలా చెప్పుకుంటా వెళితే ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ ఆల్ ఆఫ్ ద సడన్ నేను చెప్తున్నాను కాబట్టి కొన్ని మాటల్లోనే ముగించుకున్నాము. 91వ కీర్తన
మొదటి వచనాన్ని ఒక్కదాన్ని కనుక మనం ఫాలో అయినట్లయితే వచ్చే దీవెనలో ఇన్ని అన్ని కాదు. వేటగాని ఊళ్ళో నుంచి తప్పిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన వాళ్ళని కాపాడుతాడు. తర్వాత ఆయన రెక్కలతో కప్పుతాడండి. అసలు ఆయన రెక్కల క్రింద మనం ఉన్నట్లయితే ఎంత భద్రత ఉంటుందండి. ఆయన రెక్కల క్రింద ఉన్నట్లయితే మనకి ఎంత భద్రత ఉంటుంది. నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని కాపాడుతాడు. కరోనా టైంలో ఎన్నిసార్లు మనం భయపడిపోయాము. ఎటువంటి తెగులు రాకుండా కాపాడుతాడంట. రాత్రి వేళ కలుగు భయమకైనాను, పగటి వేళ ఎగురు బాణముకైనాను, చీకటిలో సంచరించు రోగముకైనాను. చిన్నప్పటి నుంచి ఇది మనకి చాలా మందికి బై హార్ట్. ఎంతమందికి ఈ యొక్క అధ్యాయం బై హార్ట్ అండి చూపిస్తారు? వెరీ గుడ్. ఇద్దరికి బై హార్ట్. వెరీ గుడ్. నిజంగా మనకి ఇది కనుక ఇంకా రాలేదు అని అంటే మనం నేర్చుకుందాం. రోజుకి ఒకసారి చదివినా సరే మనకి ఒక నెలలో వచ్చేస్తుంది. ఇది అంత ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే క్రైస్తవుని ధననిధి. ఇక్కడ ఒక చోట గోల్డ్ ఉందంటే మనం ఎంత పరిగెడతామండి. మోకాళ్ళ నొప్పులు మనము లెక్క చేయము. ఇంకా మోకాళ్ళు పడిపోయినా సరే పరిగెట్టడానికి ప్రయత్నిస్తాం. ఒక్క బంగారం ముక్క అక్కడ ఉందంటే బంగారు ముక్కల కన్నా, వజ్రాల కన్నా శ్రేష్టమైన మాటలు ఇవి నమ్మినట్లయితే దేవుని మహిమని చూస్తాం. అలాంటి గొప్ప ధనానికి ఇంకా ఏం చెప్తున్నాడంటే ఎన్నో విషయాలు మనకి ఇక్కడ రాయబడి ఉన్నాయి. 7-fold బ్లెస్సింగ్ అని అంటారండి. లాస్ట్ నేను కంక్లూడ్ చేస్తున్నాను దీన్ని. 7-fold బ్లెస్సింగ్స్ అంటే 7 లాస్ట్లో వచ్చేటువంటి దీవెనలు ఏంటంటే 14వ వచనం నుంచి లాస్ట్ వరకు మనం చూసుకున్నట్లయితే 7 దీవెనలు మనకు కనిపిస్తుంది. చదవండి. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదు. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొదలుపెట్టగా నేను అతని పత్రం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని మొత్తం చేసేదను. అతను నా రక్షణ ఎన్ని ఉన్నాయో గమనించారండి. ఒకటి, అతన్ని మనం ప్రేమిస్తే కనుక ఆయన ప్రతి కీడు నుంచి మనల్ని తప్పిస్తాడు. ఆయన దేవుని నామము ఎరిగినట్లు ఉంటే కనుక, ఆయన నామం ఎరిగిన వారంగా ఉంటే ఆయన ఘనపరుస్తాడు. మనకు అందరికీ ప్రభు తెలుసు కదండి. ఆయన నామం ఉచ్చరించితేనే ఎన్నో గొప్ప కార్యాలు మనం చూసామండి. మనల్ని ఘనులుగా చేస్తారంట. అతడి నాకు మొరపెట్టగా మన విజ్ఞాపన ధ్వనులు రోజు ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చిన గ్రేట్ ఆపర్చునిటీని మనం ఎంతగా ఉపయోగించుకుంటున్నామంటే నిజంగా నేను ముందు బ్లెస్డ్గా ఉన్నాను. ఎందుకంటే మాటికి దేవుని సన్నిధికి వస్తున్నాం కాబట్టి. మరి ఒక సిస్టర్ చేసే ప్రార్థన చూసి ఇంకో సిస్టర్ నేర్చుకుంటుంది. నేను కూడా అలా చేయాలి అని. కొంతమంది చాలా చక్కగా చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కొంచెం తక్కువగా చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు ఎలా చేసినప్పటికీ ఒక్కరు మించి ఒకళ్ళు చేస్తున్నారండి. నిజంగా ఈ యొక్క గ్రూప్లో నేను గమనించింది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతి దేవుడు ఇచ్చాడు. నేను నిజంగా ఫస్ట్ ఈ గ్రూప్ స్టార్ట్ చేస్తున్నాను. అయితే అతని నాకు మొరపెట్టగా ఎన్నో విషయాలు మనం మొరపెడుతున్నాం. సిస్టర్కి ఆపరేషన్ అయినప్పుడు అందరము కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. చక్కగా నడుచుకుంటూ వచ్చారు. ఇది మన కళ్ళ ఎదురు కనబడేటువంటి మిరకల్ అన్నమాట. జ్యోతి సిస్టర్ గురించి కూడా ప్రార్థన చేస్తాం. గొప్ప మిరకల్ చేశాడు దేవుడు. అయితే శ్రమలో నేను అతనికి తోడై, దేవుడు తోడై ఉంటే మనకి ఇంకేంటంటే తక్కువ. దేవుడే మనకి తోడుగా ఉంటున్నాడు. ఎప్పుడు మహోన్నతిని చాటున నివసించినప్పుడే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేది దేవుడు. మనల్ని గొప్ప చేసే దేవుడు. దీర్ఘాయు చేత తృప్తిపరుస్తాడట. దీర్ఘాయు చేత తృప్తిపరిచే దేవుడు. నా రక్షణ అతనికి చూపించాడు. ఇంకా ఈ ధననిధిని తప్పుకుంటే ఎన్నో విధమైనటువంటి బ్లెస్సింగ్స్, ఎన్నో విధములైనటువంటి బ్లెస్సింగ్స్ మనము పొందుకోగలుగుతాం అన్నమాట. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాము. లాస్ట్ ప్రార్థన. ప్రేరేపించబడిన వాళ్ళు లాస్ట్ సిస్టర్ ఈ యొక్క సమయంలో శ్వేత కొన్ని మాటలు కూడా షేర్ చేస్తున్నాను. అందరికీ వందనాలు. మీ అందరికన్నా చిన్నదాన్ని మిస్టేక్స్ ఉంటే పరలోకానికి వెళ్ళాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? సో మీరందరు రెడీగా ఉన్నారా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీలో పరిశుద్ధులు ఎంతమంది?
సో మనం ఎవరో పరలోకానికి వెళ్ళం అయిపోతాం. మరి మనం పరిశుద్ధులు అని నమ్మడమే దేవుడికి కావాలి. సాతానికి కావాల్సింది ఏంటంటే మనం పరిశుద్ధులు కాదు అని మనం అనుకోవాలని అతను అనుకుంటాడు సాతాను. కాబట్టి మేము పరిశుద్ధులము అని నమ్మే వాళ్ళు ఎవరో ఇప్పుడు చేయట్లేదు. నేను దేవుని రక్తంలో కడగబడ్డాను, నేను పరిశుద్ధులము అన్నాను. సో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఇప్పుడు దేవుని యొక్క రక్షణ వస్త్రంను ధరించుకున్నాము, మనం పాపంను అసహించుకోవాలి. ఎట్లా అర్థం చేసుకుంటాము? వర్షాకాలంలో మనం చక్కగా రెడీ అయ్యాము, వైట్ డ్రెస్ వేసుకున్నాము, బయటకు వెళ్ళాము. మనం ఏం చేస్తాం? బురదకి దగ్గరగా వెళ్తాము, బురద అంటకుండా లోపలికి రావాలనుకుంటాము. ఎగ్జాక్ట్లీ, మనం కూడా పరిశుద్ధులం కాబట్టి పాపాన్ని అసహించుకోవాలి. మనం పాపం మధ్యలో వెళ్తూ ఉంటాము, ఖచ్చితంగా వెళ్తాం మనము. అది మనకు అంటకుండా చూసుకోవడం పరిశుద్ధత కాపాడుకోవడం. అంతేగాని పాపలతో మాట్లాడకూడదు, అన్యులతో మాట్లాడకూడదు, అన్యులతో సహవాసం చేయకూడదు. ఇట్లా కాదు, మన జీవితమే వాళ్ళకు ఒక పడపత్రికగా అవ్వాలి. కాబట్టి మనం అట్లా పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నించాలి. ఇంకొకటి ఏంటంటే, మన అందరం స్త్రీలు ఉన్నాం కాబట్టి ఒక చిన్న విషయం షేర్ చేస్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనం. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కలుగును. సో మరి ఇక్కడ మన ఇంట్లో అన్ని ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. సో మరి దేవుడు ఈ అంత్య దినముల్లోనే కదా మనం ఉన్నాము. సో దేవుడు అందరికీ ఒక టాస్క్ ఇచ్చాడు, ఒక పని చేయమని చెప్పాడు. ఇవన్నీ చేయాలంటున్నాడు. ఏమంటున్నాడంటే, కుమారులు కుమార్తెలు అంటే పిల్లల కింద లెక్క పెట్టుకోండి. వాళ్ళు ప్రవచించాలంట, ప్రవచిస్తారంట, చించాలని కాదు, ప్రవచిస్తారు. ఇంకా యవనులు దర్శనాలు చూస్తారు. మీ ఇంట్లో ఉన్న యవనస్తులు దర్శనాలు చూస్తారు. వృద్ధులకి ఇచ్చిన పని ఏంటి? దేవుడు కలలు కనాలి. సో మరి ఈ పనులన్నీ మనం ఎంతమంది చేస్తున్నాం మన ఫ్యామిలీలో? అందరికీ ఒక టాస్క్ ఇచ్చారు కదా దేవుడు. సో మరి ఇవన్నీ మనం అంత్య దినముల్లో చేయగలుగుతున్నామా? వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్వ్స్. మరి అందరి గురించి ఇచ్చారు. వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. మరి నడి వయస్సుల సంగతి ఏంటి? వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. వృద్ధుల కోసం మనం ప్రార్థించాలి. ఎట్లా అంటే వాళ్ళ ఆరోగ్యం కొరకు మనం ప్రార్థించాలి. డెఫినెట్లీ మన ఇంట్లో ఉన్న ఇన్లాస్ అవ్వచ్చు, మన తల్లిదండ్రులు అవ్వచ్చు, వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఒక డ్యూటీ ఇచ్చాడు. వాళ్ళు కళలు కనాలని దేవుడు డ్యూటీ ఇచ్చాడు. ఆ కళలు కనడానికి మనం వారి కోసం ప్రార్థించాలి. వాళ్ళు ఎంత ఎక్కువ కాలం ఉంటే వాళ్ళు కళలు కంటారు, మనకి చెప్తారు దేవుడు నాతో ఇది మాట్లాడాడు. ఇంకా యవనస్తుల విషయానికి వస్తే, యవనస్తుల విషయంలో మనకి చాలా తెలుసు, వాళ్ళు ఈజీగా తప్పిపోతారు దేవుడి నుంచి అని. కాబట్టి దేవుడు వాళ్ళకి ఏం టాస్క్ ఇచ్చారు? అంటే ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నానో వాళ్ళకి విజన్, వాళ్ళకి కావాల్సిందే విజన్ కదా యవనస్తులకి. అందుకే దేవుడు దర్శనాలు అనే గిఫ్ట్ ని వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి మనం వాళ్ళ కొరకు చాలా బలంగా ప్రార్థించాలి. ఎందుకంటే దే నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వాళ్ళకి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం వాళ్ళ కొరకు ఇంకా భారంగా ప్రార్థించాలి. ఇంకా చిన్నపిల్లల కొరకు, చిన్నపిల్లలు ప్రవచిస్తారంట. అసలు ప్రవచించడం అంటే పెద్దవాళ్ళకే కష్టం కదా ప్రవచించడం. ద బిగ్గెస్ట్ టాస్క్ దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ప్రవచించడం. ఆయన నోటి మాటను వాళ్ళ ద్వారా పలికించడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. సో మనం బాగా బలంగా ప్రార్థించవలసింది ఎవరికి? పిల్లల కోసం మనం ప్రార్థించాలి. ఎందుకంటే పిల్లల యవనస్తులు అవుతారు, యవనస్తులు నడి వయస్కులు అవుతారు, నడి వయస్కులే రేపు వృద్ధులు అవుతారు. కాబట్టి మన పిల్లలందరి కోసం మనం ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. సో ప్రతిరోజు మీ పిల్లల కొరకు, మీ ఇంటి వారి కొరకు ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థించండి. సో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందరు గర్ల్స్ ఉన్నారు కాబట్టి నేను చెప్పాను. సో ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఐమ్ సారీ. అంతగా ఏం తెలియదు. థ్యాంక్ యూ. అసలు